ఓడిస్తారా లేదా? కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. ఇక కడప ఎవరి ఇలాకా కాదు. ఏ పెత్తందారుల కిందన బానిసలుగా పనిచేయాల్సిన పని లేదు. 13వ తారీఖు మార్పుకు నాంది. గెలుపు మనదే. అభివృద్ధికి పునాదేసుకోవాలి. రాయచోట్లో ఉండే మీరు సిద్ధమా? తమ్ముళ్ళు, ఆడబిడ్డలు మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ముఖ్యమంత్రిగా సైకో జగన్ అయ్యాడు. రాయచోటికి ఏమైనా పనులు చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏదైనా అయ్యాయని మిమ్మల్ని అడుగుతున్నా. పోనీ కడపలో స్టీల్ ఫ్యాక్టరీ వచ్చిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. సొంత జిల్లాలో రైతుకు ఒక చిన్న పని, ఒక సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేశాడా అని అడుగుతున్నా మిమ్మల్ని. నేను ఈరోజు ఒకటే సవాల్ విసురుతున్నా. కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి మేలు చేసిన వ్యక్తి, మళ్ళీ ఎంపీ అయితే కేంద్రంలో కూడా పలుకుబడి ఉన్న వ్యక్తి. తప్పకుండా ఈ ప్రాంతానికి న్యాయం జరుగుతుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సొంత జిల్లాలో కరువు ఉందా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏవైనా ₹1 ఖర్చు పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నాను. కరువు ఉంటే అధికారులు వెళ్ళి జిల్లాలో కరువు ఉంది సార్ అంటే మీ ముఖం కరువు ఎక్కడ ఉందిరా? నా జిల్లాలో కరువు అంటే అవమానం అని చెప్పిన సిగ్గులేని ముఖ్యమంత్రి, ప్రజలంటే లెక్కలేని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తమలో నేను అడుగుతున్నా, ఎన్నికల మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి అమలు చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నాను. 99% చేశానంటున్నాడు. చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. కాదు, 99% చెయ్యలేదు. ఎన్ని మార్కులు వేస్తారు తమ్ముళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డికి? గుండు 0 మార్కులు. అవునా కాదా? నేను అడుగుతున్నా, మీ జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా? మీ ఆదాయం పెరిగిందా? మీ ఖర్చులు తగ్గాయా? మీ జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయా? ఇంకెందుకు తమ్ముళ్ళు ఈ చేతగాని ప్రభుత్వం? ఇది ఒక కోతల ప్రభుత్వం. అవునా కాదా? తమ్ముళ్ళు, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయా లేదా? కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? ఎన్నిసార్లు పెరిగాయి? 9 సార్లు పెరిగాయి. అవునా కాదా? తెలుగుదేశం ఉన్నప్పుడు ₹200 కరెంటు. ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? ₹1000 అయిందా లేదా? పోనీ మా తమ్ముళ్ళ కొంత బలహీనత ఉంది. మందు బాబులకి సాయంత్రం అయితే ఒక క్వార్టర్స్ పడుకోవడం, తెల్లవారితో మళ్ళా కష్టపడడం, ఇది ఆసరాగా తీసుకుని ₹60 బ్రాందీని ఎంతకు అమ్ముతున్నాడు తమ్ముళ్ళు ఈరోజు? 200. అవునా కాదా? 200 అంటే చేయి చూపించండి. 200 అందరూ. అవునా తమ్ముళ్ళు? ₹140 ఎవరి జోలిలేకపోతుంది? సైకో జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ పోతుంది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ మద్యం కూడా నాసిరకం మద్యం. తమిళనాడులో దొరికే మద్యం ఇక్కడ దొరుకుతుందా తమ్ముళ్ళు? తెలంగాణలో ఉండే మద్యం ఇక్కడ ఉందా తమ్ముళ్ళు? అన్ని కూడా జే బ్రాండ్, జగన్మోహన్ రెడ్డి బ్రాండ్లు అన్నీ వచ్చేసాయి. ఆయనే హోల్సేల్, రీటైల్ షాపులో కూడా ఆయన అమ్ముకోవాలి. వచ్చిన డబ్బుల్లో ఆయన వాటా ఆయనకి వెళితే మిగిలిన ఏ కొద్దిగానో ప్రభుత్వ ట్రెజరీకి పోయే పరిస్థితి వచ్చింది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నారు. ఇవన్నిటికీ సమాధానం చెప్పకుండా ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు. నేను ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాను,
అన్నీ కూడా అయిపోయినాయి, ప్రజలు ఆనందంగా ఉన్నారని అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి. నేను అడుగుతున్నా, ఈ రాయచోట్లో సూటిగా ఒక 5 ప్రశ్నలు అడుగుతున్నాయన్ని. మద్యాన్ని నిషేధిస్తామని చెప్పావా లేదా? తర్వాతే ఓటు అడుగుతానని చెప్పారా లేదా? చేశాడా తమ్ముళ్ళు? ఓటు అడిగే హక్కుందని అడుగుతున్నా. ఇది నీ ఎన్నికల మేనిఫెస్టో, నేనిచ్చింది కాదు. నువ్విచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం చేస్తారని చెప్పావు, మాట తప్పావు. ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు మీకు లేదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. తమిళలో ఈరోజు ఇంకో పక్క చూడండి, వారం రోజులు సిపిఎస్ రద్దు చేస్తామన్నాడా లేదా? పిఆర్సీ ఇస్తాన్నాడా లేదా? ఇంటీరియం రిలీఫ్ ఇస్తాన్నాడా లేదా? ఎన్ని వారాలైన తమిళలో చేశాడా అని అడుగుతున్నా. జాబ్ క్యాలెండర్ ఇస్తాన్నాడా లేదా? డిఎస్సి పెడతా అన్నాడా లేదా? ఏం తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయా మీకు? మళ్ళీ జాబ్ రావాలంటే గంజాయి ఉండాలంటే జగన్ ఉండాలా? అవునా కాదా? రాష్ట్రాన్ని గంజాయిమయం చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. జర్నలిస్టులకి ఉద్యోగస్తులకి ఇళ్లు కట్టిస్తాడు, కట్టించావని అడుగుతున్నా. అదే మరి ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకి మైనారిటీకి 50% ప్రభుత్వ పనుల్లో రిజర్వేషన్ పెడతానాడు, పెట్టాడు ఆ తమ్ముడు అని అడుగుతున్నా. నేను ఒకటే చెప్తున్నాను, 2019 కంటే ముందు ముద్దులు పెట్టాడు, వరాలు ఇచ్చాడు, మీరు మైమర్చిపోయారు. వచ్చిన తర్వాత బాధుడే బాధుడు, గుద్దుడే గుద్దుడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నష్టపోయామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి అబద్ధాలు చెప్పే అబద్ధాలు కోరు ఈ ముఖ్యమంత్రి. తమలో ఒక విషయం అడుగుతున్నా. మన కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నా. ఎప్పుడైనా మీ పట్టాదారు పాసు పుస్తకం పైన మా బొమ్మ వేసుకున్నావా అని అడుగుతున్నా. వేసుకున్నావా అని అడుగుతున్నా. ఆ భూమి మీకు ఎవరిచ్చారని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి తాత ఇచ్చాడా? వాళ్ళ నాన్న ఇచ్చాడా? ఇప్పుడు చూడండి తమ్ముళ్ళు, దీనిపైన పట్టాదారి పాస్ పుస్తకం పైన ఎవరి ఫోటో? మీ ఇంటి పెద్దనా ఆయన? మీ తండ్రికి వారసుడా ఆయన? మీ తాతకు వారసుడా ఆయన? మీకు రోషం రాదా? మీకు కోపం రాదా? మీకు వస్తే చెప్పండి, ఖబర్దార్ జగన్ జాగ్రత్తగా ఉండమని అడగండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు వస్తాడు, శ్రీకాంత్ రెడ్డి. శ్రీకాంత్ రెడ్డి ముందు సమాధానం చెప్పు. ఆస్తి నాదా, మీ జగన్ దాన్ని క్వశ్చన్ చేయమని మిమ్మల్ని అడుగుతున్నా. తమలో ఇప్పుడు మీ భూమి మీద కన్నుబడింది, కొత్త చట్టం చేస్తున్నాడు. జగన్ గ్రాబింగ్ యాక్ట్ ఇది, జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. ఇది వస్తే ఇక మీ భూమి మీది కాదు, అన్ని కంప్యూటర్లో ఉంటాయి. మీకు జిరాక్స్ కాపీలు ఇస్తాను, డూప్లికేట్ కాపీలు. ఒరిజినల్ కాపీ ఇవ్వడంట. నేను ఒకటే చెప్తున్నా, ఆ డూప్లికేట్ కాపీ జిరాక్స్ కాపీ ఇస్తే తగలబెట్టండి, మేము వస్తాం, ఈ చట్టాన్ని రద్దు చేస్తాం, మీ ఆస్తి మీకే ఇస్తారని మీకు హామీ ఇస్తున్నా. నిన్న మొన్న మాట్లాడుతున్నారు, ఏమంటారంటే మహత్తర కార్యక్రమం చేశాడంట. జగన్మోహన్ రెడ్డి నోట్లో వేలు పెడితే సైకో కొరకడంట.
నిన్నే చెప్తున్నాడు, ఇక్కడ ఒక అవినాష్ రెడ్డి ఉన్నాడు. తమ్ముళ్ళు ఊకెళ్ళి బాబాయ్, ఊకెళ్ళి బాబాయ్, ఊకెళ్ళి బాబాయ్. నీకు తెలుసు కదా ఎవరు చంపారో తెలుసా లేదా? తెలుసండి చేలు పైకి ఎత్తండి. అందరికీ తెలుసు. పక్కనే నిందితుని పెట్టుకొని పాపం పిల్లవాడు అవినాష్ రెడ్డి. పిల్లవాడైతే ఎక్కడికి పంపించాలి? బడికి పంపించాలి. ఒక పలక బలపించి బడికి పంపించగానే పార్లమెంట్ పంపిస్తావా జగన్మోహన్ రెడ్డి? ఇది న్యాయమా మీకు? మళ్ళీ మీరు ఓటు వస్తే మీ ఊరికి కూడా గొడ్డలు వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మనం అందరం. ఈరోజు ఒంటిమిట్టు ఉంది మీ పక్కనే. ఒంటిమిట్లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒక చేనేత కార్మికుడు భూమి రికార్డులు మార్చేశాడు. రికార్డులు మారిస్తే తహసీల్దార్ దగ్గరికి వెళ్ళాడు, అధికారుల దగ్గరికి వెళ్ళాడు. ఎవరు కూడా సమాధానం చెప్పలేదు. పోరాడి పోరాడి అలసిపోయి ఏం చేయాలో తెలియకుండా రైలుకి తలబెట్టి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చాడు. ఆ వార్త విని భార్య కుమార్తె విషం తాగి చనిపోయారు. నేను ఒకటే చెప్తున్నా మీకు కూడా, రేపటి నుంచి దుర్మార్గుడు గాని రాజకీయాల్లోకి వస్తే, రాజకీయాల్లో ఉంటే మన బ్రతుకులు కూడా ఆ బ్రతుకులే అవుతాయి. తమ్ముళ్ళు జాగ్రత్తగా ఉండమని మిమ్మల్ని హెచ్చరిస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు మేము ఎన్నికల మేనిఫెస్టో తీసుకొచ్చాం. ఎన్నికల మేనిఫెస్టో మీరు చూస్తే ప్రజా మేనిఫెస్టోని తీసుకొచ్చాం. మన మేనిఫెస్టో గలగలలాడుతా ఉంది. సకల జనులకు న్యాయం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టో వెలవెలబోయిందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏం తమ్ముళ్ళు, మేము ఇచ్చిన మేనిఫెస్టోలో మీ అందరికీ అనేక విషయాలు ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దమ్మున్న మేనిఫెస్టో మనది. ఏమీ లేకుండా ఎత్తిపోయిన మేనిఫెస్టో ఈ సైకో జగన్మోహన్ రెడ్డిది. ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని, సంపద సృష్టించడం తెలియాలి, ఆదాయం పెంచాలి, పెంచిన ఆదాయం మీకు పంచాలి. అట్లా కాకుండా బటన్ నొక్కతా బటన్ నొక్కతా అని అంటాడు. నేను అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని, ఏమమ్మా బటన్ నొక్కడం కష్టమా అని అడుగుతున్నా మిమ్మల్ని. మన ఇంట్లో బామ్మని అడిగి ఎట్నొక్కాలో చెప్తే ఆవిడ కూడా నొక్కుతుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ముఖ్యమంత్రి కావాల్సింది ఒక ప్రజానాయకుడిగా ఉండాలి, ఉద్యోగాలు ఇచ్చే నాయకుడిగా ఉండాలి, ప్రాజెక్టులు కట్టేదానికి నాయకుడిగా ఉండాలి, రైతుల ఆదాయం పెంచాలి, ఈ పేదవాళ్ల జీవన ప్రమాణాలు పెంచాలి, మా పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేయాలి, ఈ పిల్లలు బాగా చదివించాలి. అలాంటి వాడు నాయకుడు. గాని ఈరోజు బటన్ నొక్కుతున్నానంటే ప్రధానమంత్రి కూడా బటన్ నొక్కతానే ఉంటాడు. ఆయన ఎప్పుడూ చెప్పాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది నాయకత్వం అంటే. ఈరోజు మన మేనిఫెస్టోలో నేను తీసుకొచ్చింది ప్రతి ఒక్కరికి పింఛన్ తీసుకొచ్చాం. మైనారిటీ సోదరులకి, బీసీ సోదరులకి 50 సంవత్సరాలకి పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టాం. అంతేకాదు ఈరోజు ఒకటి హామీ ఇస్తున్నా, 200 రూపాయలు పింఛన్ చేసింది తెలుగుదేశం పార్టీ, అవునా కాదా? ఇప్పుడు 4,000 నుంచి 3,000 నుంచి 4,000 రూపాయలు చేస్తున్నాం. అది మన ప్రత్యేకత. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది
2028కి 250 రూపాయలు పెంచుతారంట. 2029కి ఇంకొక 250 పెంచుతారంట. నేను అట్లా కాదు, 4000 రూపాయలు పెంచరు. ఏప్రిల్ నుంచి మొదటి నెల ఫస్ట్ తారీఖుని మీ ఇంటి దగ్గర ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. దివ్యాంగులకి 6000 రూపాయలు పెన్షన్ ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎవరైనా కాళ్ళు చేతులు లేకుండా అవస్థపడుతున్నారు, అలాంటి వారికి 15,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే బాధ్యత మాది. సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తాం, మీకు న్యాయం చేస్తాం. అందుకే పింఛన్లు పెంచడమే కాకుండా చంద్రన్న బీమా మళ్ళా తీసుకొస్తాం. ఎవరైనా చనిపోతే 5 లక్షలు, ప్రమాదవశాత్తు చనిపోతే 10 లక్షల రూపాయలు మీకు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. మట్టి ఖర్చులకు డబ్బులు ఇస్తాం. ఏ కుటుంబం కూడా అనాథ కుటుంబం కాదు. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమలో ఆరోగ్యశ్రీలో డబ్బులు వస్తున్నాయా మీకు? ఈ రోజు కూడా 1500 కోట్ల రూపాయలు డబ్బులు కట్టకుండా అన్ని ఆసుపత్రులు పడకేసి నిరాకరించారు ఏ పేషెంట్లు చూడమని. నేను ఒకటి హామీ ఇస్తున్నా, దేశంలోనే మొట్టమొదటిసారిగా మీ ఆరోగ్య ఖర్చుల కోసం ఆరోగ్య బీమా కింద 25 లక్షల రూపాయలు మీకు ఇచ్చే బాధ్యత మాది. మీరు కావాలంటే గవర్నమెంట్ హాస్పిటల్ పోవచ్చు, ప్రైవేట్ హాస్పిటల్ పోవచ్చు, కార్పొరేట్ హాస్పిటల్ పోవచ్చు. మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీ అందరికీ మండల హెడ్ క్వార్టర్లో మెడిసిన్స్ అన్నిటికీ జనరిక్ మెడికల్ షాప్ పెడతాం. తక్కువ ధరకే మందులు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. ఎవరైనా సరే బీపీ షుగర్ ఉంటే ఉచితంగా మందులు సరఫరా చేస్తాం ఇంటింటికి. ఇది కాకుండా ఇక్కడ మా ముస్లిం సోదరులు ఉన్నారు. రాయచోటి అనంగానే గుర్తొచ్చేది మా ముస్లిం సోదరులు. ఏ తమలో నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, 50 సంవత్సరాలకి మీకు పింఛన్లు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు, ఈరోజు ఒక్కసారి మీరు ఆలోచించండి, తెలుగుదేశం పార్టీ హయాంలో ఎప్పుడైనా ముస్లింలకు అన్యాయం జరిగిందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇక్కడుండి మిథున్ రెడ్డి ఎంపీగా ఉండి ఢిల్లీ పార్లమెంట్ లో సిఏఏ బిల్లును సపోర్ట్ చేశాడా లేదా? ఎన్ఆర్సీ సపోర్ట్ చేశాడా లేదా? ఇప్పుడు వచ్చి కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతున్నాడా లేదా? సపోర్ట్ చేసింది నువ్వు, బిల్లు పాస్ చేసింది నువ్వు. ఇప్పుడు వచ్చి ఇది వస్తే ఏదో అయిపోతుందని. ఆ బిల్లు వల్ల ఎవరికి నష్టం లేదు. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నేను ఒకటే చెప్తున్నాను, ఎన్డీఏలో తెలుగుదేశం భాగస్వామ్యంగా ఉంటే 95లో ఉర్దూ యూనివర్సిటీ పెట్టాం వాజ్పేయి గారి సహకారంతో. ఆ రోజే ఫైనాన్స్ కార్పొరేషన్ ఎస్టాబ్లిష్ చేశాం, హజ్ హౌస్ కట్టాం. తర్వాత రాష్ట్రం విడిపోతే ఇక్కడ ఒక హజ్ హౌస్ కడపలో కట్టాం. కడపలో నేను హజ్ హౌస్ కడితే ఒక డిప్యూటీ సీఎం ఉన్నాడు, 10% పని పూర్తి చేయలేదు తమ్ముళ్ళు. నేను అందుకే మీ అందరికీ హామీ ఇస్తున్నా, కడపలో హజ్ హౌస్ కడతాం, విజయవాడలో హజ్ హౌస్ కడతాం. హజ్ యాత్రకు పోయే యాత్రికులకి 1 లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేసే బాధ్యత మాది. ఇదే కాదు, ఈరోజు ఒకటే చెప్తున్నా, ఉర్దూ 2వ భాష మేమే చేశాం. నేను అడుగుతున్నా, ఈరోజు దుల్హాన్ వస్తుందా మీకు? రంజాన్ తోఫా వస్తుందా మీకు? విదేశీ వస్తుందా మీకు?
ఎందుకు తీయేశారు? తెలుగుదేశం ఉన్నప్పుడు ఇచ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క మౌజములకి ఇమాములకి 5,000 3,000 రూపాయలు ఇచ్చామా లేదా అని అడుగుతున్నా. అదే మరి షాదీ ఖానాలు కట్టాం, మసీదులకు ఆర్థిక సహాయం చేశాం. మళ్ళీ మీ అందరికి హామీ ఇస్తున్నా, మైనారిటీలు కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటా. కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆయన హయాంలో ఎప్పుడు కూడా ఎవరికి అన్యాయం జరగలేదని చెప్పి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే మీ అందరికీ, నూర్ భాషా కార్పొరేషన్ పెట్టి 100 కోట్ల రూపాయలు కేటాయించే బాధ్యత మాది. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇప్పించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇమాములకి మౌజములకి 10,000 5,000 ఆందోళన ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు, ఢిల్లీలో సుప్రీంకోర్టులో ఉంది, ఏవైతే 4% రిజర్వేషన్లు, మంచి అడ్వకేట్లు పెడతాం, మీ తరపున పోరాడతాం, మీ రిజర్వేషన్లు కాపాడతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మేము మసీదులు కట్టించేవాళ్ళం. ఈ దుర్మార్గుడు మసీదులే కాదు ముస్లింల్ని చంపేసే రకం ఈ యొక్క సైకో, అవునా కాదా అని అడుగుతున్నా. నేను అబ్దుల్ కలాంని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా చేయడానికి కృషి చేసిన వ్యక్తిని జ్ఞాపకం ఉందా మీ అందరికీ అడుగుతున్నా. మీరేం చేశారు? కర్నూలు నంద్యాలలో అబ్దుల్ సలాంని దొంగగా చిత్రీకరించి వేధించి 4 కుటుంబ సభ్యులుంటే 4 వెళ్ళి రైల్వే ట్రాక్ ని తల్లబెట్టి పిల్లలు భార్యతో సహా చనిపోయాడంటే ఈ ముఖ్యమంత్రికి సిగ్గుందా అని అడుగుతున్నా. ముస్లిం సోదరికి రక్షణ లేదు, ఎవరి ఆస్తికి రక్షణ లేదు. ఇక్కడే మైదుకూరులో ఒక ముస్లిం సోదరుడు భూమి వేరే వాళ్ళు గ్రాబింగ్ చేస్తే ఎన్ని అడిగినా సమాధానం చెప్పలేదు. అదే నా పీరియడ్ లో ఎప్పుడన్నా జరిగిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఒట్టి మాటలు నమ్మద్దండి. మళ్ళీ దుల్హానిస్తా, విదేశ విద్య పెడతాం, రంజాన్ తోఫా ఇస్తాం. ఇక్కడ రామ్ ప్రసాద్ రెడ్డి గారిని సైకిల్ గుర్తుపైన, కిరణ్ కుమార్ రెడ్డి గారిని కమలం పువ్వు గుర్తుపైన ఓటేయండి. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాది, మాది. బీసీ డిక్లరేషన్ ఇచ్చాం. నాకు వెన్నెముక ఈ బీసీలు ఒకటే హామీ ఇస్తున్నా, 1,50,000 కోట్ల రూపాయల 5 ఏళ్లలో పెట్టి మా బీసీల రుణం తీర్చుకుంటానని మరొకసారి హామీ ఇస్తున్నా. ఇంకో పక్క వివిధ వర్గాలున్నారు బీసీల్లో, నాయి బ్రాహ్మణులు ఉన్నారు. 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తాం. చేనేత కార్మికులు ఉన్నారు, మరమగ్గాలకి 500 యూనిట్లు, హ్యాండ్లూమ్కి 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తామని మీకు హామీ ఇస్తున్నా. ఇది కాకుండా కాపు సంక్షేమానికి 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. మిమ్మల్ని కూడా ఆదుకుంటానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు ఇక్కడ ఒకసారి చూడండి, రామ్ ప్రసాద్ రెడ్డి గారికి ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యేగా ఇచ్చాం. అదే పాలకొండరాయుడు అబ్బాయి సుగవాసి బాలసుబ్రహ్మణ్యాన్ని రాజంపేటకు ఎమ్మెల్యేగా ఇచ్చాం. అది సామాజిక న్యాయం. తమిళ రాయలసీమలో ఒక్క బలిజాకు కూడా సీట్ ఇవ్వని వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బీసీలకు సీట్లు ఇవ్వని పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మేమట్ట కాదు, అందరికీ న్యాయం చేశాం, అందరినీ బ్యాలెన్స్ చేశాం. అదే సామాజిక న్యాయం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.
డ్రైవర్లందరికీ రవాణా రంగంలో డ్రైవర్ల కోసం ఒక సాధికార సంస్థ ఏర్పాటు చేస్తాం. హెల్త్ ఇన్సూరెన్స్ పెడతాం. వాళ్ళని పూర్తిగా ఆదుకునే బాధ్యత మాది. బ్యాడ్జ్ ఉన్న ఆటో డ్రైవర్లకి, టాక్సీ డ్రైవర్లకి, హెవీ లైసెన్స్ ఉన్న లారీ డ్రైవర్లకి సంవత్సరానికి 15,000 ఇస్తాం. ఆటో కొనాలంటే 4 లక్షల వరకు 4% వడ్డీ రేటుకి ఇప్పిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. డాక్రా సంఘాలకు 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇప్పిస్తాం. మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. నెలకు 1,500 ఆడబిడ్డ నిధి, సంవత్సరానికి 18,000, 5 ఏళ్లలో 90,000 ఇచ్చే బాధ్యత మాది. తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 ఇస్తామని అందరికీ హామీ ఇస్తున్నా. ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాం. ఇంకో పక్క ఆర్టీసీ బస్సుల్లో జల్సాగా మా ఆడబిడ్డలు ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా. ఏపీకి డ్రైవర్ బాబు బస్ ఎక్కుతానే నా పేరు చెప్పండి. మా చంద్రన్న చెప్పాడు, చలో అని చెప్పి ఎక్కడికి పోవాలన్నా నడపమనండి. సురక్షితంగా మళ్ళా మిమ్మల్ని తీసుకొచ్చే బాధ్యత నాది అని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. తమ్ముడు ఈరోజు నేను అడుగుతున్నా, నరకం చూసే రోడ్లు బాగు చేసుకోవాలా లేదా? రోడ్లన్నీ బాగు చేసే బాధ్యత నాది. విద్యుత్ ఛార్జీలు నియంత్రణ చేస్తాం. చెత్త పన్ను రద్దు చేస్తాం. విషపూరిత బ్రాండ్లన్నీ మద్యాన్ని అరికడతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వస్తానే ఇప్పుడే చెప్పాను, శ్రీకాంత్ రెడ్డి గారు రాయచోటి ఎమ్మెల్యే 4 సార్లు ఓటేశారు. అభివృద్ధి జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మార్పు అవసరమా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మార్పు కావాలంటే సరైన వ్యక్తి ఎవరు? గట్టిగా చెప్పండి. మా ఓటు శ్రీకాంత్ రెడ్డి గారి గట్టిగా చెప్పండి. మిథున్ రెడ్డి వల్ల లాభం వచ్చిందా మీకు? వస్తున్న నమ్మకం ఉందా మీకు? మార్పు అవసరమా లేదా? గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. కిరణ్ కుమార్ రెడ్డి గారికి మా ఓటని. భూగర్భ డ్రైనేజ్ పేరుతో కోట్లు మింగేశాడు. పన్నులు మాత్రం పూర్తి కాలేదు. అక్రమంగా మట్టి దొరలిస్తున్నాడు. రాయచోట్లో ముబారక్ నగర్, భారత పెట్రోల్ బంకు, చిత్తూరు రింగ్ రోడ్లో ల్యాండ్ కబ్జా చేశాడు. ఇష్టానుసారం 200 కోట్లు కొట్టేశాడు. రేపటి చూడండి, నిన్నటి వరకు చేశాడు. ఇప్పుడు దొంగకు పోలీసు మా రామ్ ప్రసాద్ రెడ్డి. వీళ్ళ ఆటలు సాగనీయం. అందుకే రాయచోటికి నేను హామీ ఇస్తున్నా. మొదటి హామీ మీ దగ్గరకు వచ్చి కావాలని చెప్తున్నారు, జిల్లా రాజధాని తీసేస్తారని. అవునా కాదా? చెప్తున్నారా లేదా? మీరెవ్వరికి అధైర్యం వద్దు. ఈ రాయచోటి జిల్లా ఉంటుంది, హెడ్ క్వార్టర్ గా ఇదే ఉంటుందని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అవసరమైతే ఎవ్వరికి అన్యాయం చేయకుండా పునరీకరణ కోసం ఏం చేయాలో చేస్తాను తప్ప రాయచోటికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగదని నేను హామీ ఇస్తున్నా. వెలిగల్లు, శ్రీనివాసపురం, జరికోన రిజర్వాయర్లు పూర్తి చేసే బాధ్యత మాది. 10% పనులు చేయలేని దద్దమ్మలు వీళ్ళు, అభివృద్ధి చేయలేని పనికి మాలిన మనుషులు వీళ్ళు మాట్లాడతారు. నీళ్లు వస్తే బంగారు పండించే రైతాంగం ఉన్నారు. నీటి సమస్య పరిష్కారం అవుతుంది. గల్ఫ్ కంట్రీస్కి వెళ్లే ప్రమాదం తగ్గిపోతుంది. అందుకే హామీ ఇస్తున్నా.
ఈ 3 ప్రాజెక్టులు చేస్తాం. రాయచోటి, చినమండం, గాలివీళ్ళు అన్ని గ్రామాలకి ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత మాది. చినమండం మండలానికి మైనారిటీ జూనియర్ కాలేజ్ కావాలి, ఇస్తామని హామీ ఇస్తున్నా. మైనారిటీ పాలిటెక్నిక్ కాలేజ్ నేను ఉన్నప్పుడు పెట్టాం, జూనియర్ కళాశాలలు ఇచ్చాం. దాన్ని జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. తప్పకుండా న్యాయం చేస్తాం. మైనారిటీల కోసం పాలిటెక్నిక్ కాలేజ్, జూనియర్ కాలేజీని పునరుద్ధరించి మీకు న్యాయం చేసే బాధ్యత మాదని మీకు తెలియజేస్తున్నా. మైనారిటీ మహిళల కోసం అత్యాధునిక వసతులతో ఒక ప్రసూతి కేంద్రం కావాలని కోరారు. తప్పకుండా ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రాయచోటి జిల్లా కేంద్రంగా ఉన్నప్పుడు అన్ని హంగులతో అభివృద్ధి చేయాలి. పరిశ్రమలు తీసుకొస్తాం, వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తాం, వ్యవసాయ ఆధార పరిశ్రమలు పెడతాం. ఇక్కడి మీ సంపద పెంచి, మీ ఆదాయాన్ని పెంచి మెరుగైన జీవన ప్రమాణాలు ఇచ్చే బాధ్యత మాది. అందుకే అడుగుతున్నా, ఇక్కడ జన సైనికులు ఉన్నారు. బీజేపీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. ఎంఆర్పిఎస్ కార్యకర్తలు ఉన్నారు. నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులున్నారు. ఏం తమ్ముడు, 10 రోజులు కష్టపడండి. గెలుపు మనదే, విజయం మనదే, భవిష్యత్తు మనదే. సిద్ధమా మీరు? సిద్ధమా మీరు? గట్టిగా చప్పట్లు ఒకటి గెలిపిస్తామని హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాల్సి కోరుకుంటూ మళ్ళా కడపలో మీటింగ్ ఉంది. అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. అందరికీ నమస్కారాలు. సర్వజనుల సంక్షేమం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం. సర్వతోముఖ వికాసం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం. స్వర్ణాంధ్ర సాకారం కోసం